హాయ్ అండి, వెల్కమ్ టు మా ఇంటి వంట ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అయితే ఇడ్లీ పిండితోని బోండాలు వేసుకోవచ్చని మీకు తెలుసా? చిట్టి బోండాలు, పునుగులు అంటారు కదా అవి. అది ఎలా అనేది ఈరోజు నేను మన వీడియోలోనే చూపించబోతున్నాను. ఓకేనా? ముందుగా నిన్న ఇక్కడ ఇడ్లీలు వేసుకున్నానండి టిఫిన్కి. అవి వేసుకోగా మిగిలిన పిండిలోనే ఈరోజు 4 స్పూన్లు మైదా పిండి, అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. వేసుకొని దీన్ని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇదంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలండి. దీంట్లో నేను సోడా ఉప్పు లాంటిది ఏమి వేయట్లేదు, ఎందుకంటే ఇడ్లీ పిండి నిన్నటిది కదా, బాగా పులిసిందనమాట, కాబట్టి వేయట్లేదు. మీకు ఇష్టమైతే వేసుకోండి, మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఆయిల్ని ఇలా హీట్ చేసుకొని దీంట్లోకి బోండాలు వేసుకుందాం. చూసారు కదా, స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఇలా వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హైలో పెట్టి వేసుకోవద్దు. ఓకేనా? ఖచ్చితంగా సిమ్లోనే ఉంచుకొని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి. వేసేటప్పుడు ముందు ఆయిల్ హీట్ అయిన తర్వాతనే ఇవి వేసుకోవాలి, లేకపోతే సరిగ్గా రావు. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లోని నుంచి హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఇవన్నీ చూసారండి ఎంత బాగా కాలుతున్నాయో. ఈ విధంగా మీడియం టు హై ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ స్టవ్ని కాల్చుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి వీటిని. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తానండి. ఇడ్లీలు చేసినప్పుడల్లా మా పిల్లలకి ఇలాగే చేసి పెడుతూ ఉంటాను. మిగిలిన పిండితోని నెక్స్ట్ డే ఇలా టిఫిన్ బోండాలు వేస్తాను. ఒకవేళ పిండి తక్కువగా ఉన్నట్లయితే అదే రోజు ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా పెడతాను చేసి వాళ్ళకి. లేదు ఈరోజు పిండి కొంచెం ఎక్కువ మిగిలింది అనుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా టిఫిన్లోకి చేస్తాను. చూసారు కదండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మంచిగా బ్రౌన్ కలర్లోకి దీన్ని ఇప్పుడు తీసేసుకుందాము. ఓకేనా? ఓకేనండి, ఇలా అన్నీ ఇలాగే వేసేసుకోవాలి. ఇలాగే వేసేసుకొని మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఓకేనా? ఇలా తీసేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ కూడా ఇంకా అలాగే వేసుకోవాలి. చూసారు కండి ఎంత బాగా వచ్చాయో బోండాలు. ఇదిగోండి చూడండి, సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఇలా చేసుకొని చూడండి. నిజంగా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.